ఓటు వేశారా మీరు? ఏ అభ్యర్థి గెలుస్తారని అనుకుంటున్నారు? వేళలా ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంది, సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించుకుంటాం. నవీన్ యాదవ్ మీద చాలా రూమర్స్ అయితే ఉన్నాయి కదా, అవి అన్ని ఫోకస్ అన్న మిగతా గాలి న్యూస్ ఇంకా గాలిగానే ఉంటారు కదా, వాళ్ళు చెప్పే న్యూస్లో ఏం లేదు అని ఒకప్పుడు ఉండే వాళ్ళ వాళ్ళ మీద అదే ఎలిగేషన్స్ ఈయన మీద పెడుతుంది. ఏం లేదు, 100% గెలుస్తాడు. 20,000 ప్లస్ ఓట్లతోటి గెలుస్తాడు. రాసుకోండి, టీవీ ఛానల్ ద్వారా ఆ రేవంత్ రెడ్డి గారికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ గిఫ్ట్గా ఇవ్వబోతుంది. ఈ తెలంగాణ తెలుగు ఏమంటున్నారు, కాంగ్రెస్ది కంచుకోట ఇది. త్రీ టైమ్స్ కదా, 2 టైమ్స్ కదా. ఒకసారి తెలుగుదేశంలో ఉండే తెలుగుదేశంకి గోడ మీద పిల్లి లెక్క ఇంట్లో దొరికిండు. సెకండ్ టైం నిలబడ్డాడు. 12 సంవత్సరాలు చేసిండు. ఏం చేసిండు? ఇగో ఇట్లా చేసిండు. ప్రతి గల్లీ మీకు కొంచెం చూస్తా, మొత్తం సమస్యలే. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ 12 సంవత్సరాలు చేసిండు. ఇన్ని సమస్యలు పెట్టుకోడు, 1200 సమస్యలు పెట్టి 12 సంవత్సరాలు చేసి ఇప్పుడు నవీన్ యాదవ్కు ఈ 3 సంవత్సరాల గురించి గెలిపించుకుంటాము. అన్ని సమస్యలు పరిష్కరించాము. కార్మిక బూత్ నెంబర్ 19లో ఉన్నాము. ఇక్కడ పోలింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాము. ఓటు వేయడానికి వెళ్తున్నానండి. TG5 ఛానల్కి చాలా అభివందనలు. ఇక్కడ మనకు ఏర్పాట్లు అనేది చాలా బాగా చేశారు. డ్రోన్ కెమెరాస్ అవి ఇవి మనకి చాలా బాగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా మనకి అంటే ప్రచారం జరుగుతుంది. ఇంకా పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగుంది. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా మన జూబ్లీహిల్స్ శాసనవర్గం నుంచి ఈ బై ఎలక్షన్లో చాలా బందోబస్తుగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా చాలా బందోబస్తుతోటి చాలా సక్రమంగా అందరూ శాంతియుతంగా ఓట్ చేయాలని నా యొక్క ప్రార్థన. ఇంకేంటంటే ఇంకా మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. అయితే నాకు 4 సీపులు మాత్రమే వచ్చాయి. మేము 4గురమే వచ్చాము. నేను, మా ఆవిడ, మా కొడుకు, మా కూతురు, ఇంకా మా డాడీ మమ్మీ అనేది రాలేదు. అదొక నాకు ఒక అంటే స్లిప్ దొరకలేదు, వాళ్ళ పేర్లు లేవు అందులో. సో దానికి అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ నేను ఓటు వేయడానికి వచ్చాను. యాజ్ ఏ ఇండియన్ citizen, I have a chance to vote for my contestant party which I like. అండ్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. మేడం గారు మీ టీవీ తరఫు నుంచి, మీ ఛానల్ తరఫు నుంచి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఏంటంటే నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్క బూత్లో కూడా జనాలు ఇంట్లో కూర్చోకుండా బయటికి వెళ్ళి తమ ఓటు హక్కుని స్లిప్ ఇచ్చిరు కదా అని చెప్పేసి అందరూ ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తున్నారు, వార్తలు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్టయితే ఇవన్నీ విషయాలు నేను గమనించుకుంటూ వచ్చి, ఇప్పుడు బైకిల్ మీద గమనించుకుంటూ వచ్చి నేను చూశాను. నేను విన్నపం చేసేది ఏంటంటే ఒక పార్టీ గెలవాలన్నా, ఒక పార్టీ ఓడిపోవాలన్నా దానికి జనాలే చాలా కారణం అవుతారు. జనాలే కారణం. ఎందుకంటే ఒక్కొక్క ఓటు చాలా విలువైంది. మనం చాలా ఇప్పుడే ఒక అబ్బాయి మా ఇంట్లో రెంట్కుంటాడు, ఆయనకి స్లిప్ రాలేదు. ఆయనకి స్లిప్ రావడం వల్ల తమ్ముడు ఓటేస్తున్నావు అని చెప్పేసి, ఆయన పేరు ఇమ్రాన్ అన్నట్టు. అయితే తమ్ముడు ఓటేస్తున్నావు అంటే లేదన్న ఓటేసలే, నాకు స్లిప్ రాలేదు, ఇంట్రెస్ట్ లేదంటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటి బయటికి వచ్చి అర్థమవుతుందా వాళ్ళ పోలింగ్ బూత్ ఏదో తెలుసుకొని మరి స్లిప్స్ అందరూ అక్కడ ఇంటి దగ్గర అందరు టేబుల్స్ వేసుకొని కూర్చొని అందరికీ సహకారాలు అందిస్తున్నారు. అన్ని పార్టీల వారు కూడా అందిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా టీవీలోకి అతుక్కుపోకుండా బయటికి వచ్చి తమ ఓటు మేము ఉన్నాము అన్నట్టు నిరూపించుకోవాలి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ టైలరింగ్ వెల్ఫేర్ సొసైటీ మేము 10 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో మేము మా తరఫు నుంచి ఒక మంచి నాయకులు ఎంచుకోవాలని ఆలోచించి మేము అనేది ప్రతి ఎలక్షన్లో మేము పాల్గొంటున్నాము. ఈ ఎలక్షన్లో కూడా ఏంటంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మన నవీన్ యాదవ్ గారు అనేది మంచి సామాజిక సేవకర్త, అందులో చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు,
ఎంతో మంది విద్యార్థులకి చదువు మధ్యలో ఆపే వాళ్ళకి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని విద్యను చదివించే మంచి వ్యక్తి. ఎవరికైనా ఏ ఇంట్లో అయినా సరే ఏ ఆపద వచ్చిందంటే అన్నా అంటే నేను ఉన్నానని చెప్పేసిన వ్యక్తి. అందులో ఎవరి ఇంటికైనా సరే పెళ్లి జరుగుతుందంటే ఖచ్చితంగా పెళ్లి పత్రిక తీసుకొని వాళ్ళ ఇంటికి వెళితే తన జోబులో ఎంత ఉందో అంత డబ్బులు తన వంతుగా ఒక అన్నగా, ఒక తమ్మునిగా, కుటుంబానికి ఒక పెద్ద కొడుకు అనేది నిలుస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని నేను కూడా మా టైలర్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఇలాంటి వ్యక్తి మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే అయితే బాగుంటుందని చెప్పి ఆలోచనతోటి కంప్లీట్గా ఏదైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉందిగా మేమందరం కలిసి ఏకదాటిగా తప్పేసుకున్నా మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు ఉంటాయి. 5,000 ఓట్లు మొత్తం వన్ సైడ్ వేయాలనే ఆలోచనతో మేము నిర్ణయించుకున్నాము. ఈసారి పక్కా విన్ను మన నవీన్ అన్న గారు వస్తారు. ఆయననే భారీ మెజార్టీతో ఆల్రెడీ విన్ అయిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎందుకంటే చెడు పైన గెలిచిన వాడు ఇప్పుడు ఓడి కాదు. దేవతల కాలం నుంచి ఇప్పుడు ఏంటంటే చెడు అనేది ఏమవుతుంది, మంచి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది. ఆ చెడును అనేది తొలగించేసి మంచి వాళ్ళకి అండగా నిలిచే వ్యక్తి ఎవరంటే అది ఫస్ట్ నవీన్ అన్న గారు. అది తప్ప మనం ఎప్పుడైనా సరే మన కుటుంబం మీదకి ఒక వ్యక్తి మన మీదకి దాడి చేయడానికి వస్తే ఆ కుటుంబంలో తండ్రి కొడుకు తిరగబడతారు. మన తోడపుట్ట కుటుంబం మీదకి వస్తే అట్లనే ఆయన సమాజంలో ఎక్కడైనా సరే బీద ప్రజల జోలికి ఎవరైనా వస్తే నేను ఉన్నాను, బీద ప్రజలు ఎక్కడైనా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ఉంటాను, అన్యాయం జరగకుండా అరికట్టే వ్యక్తి ఎవరున్నారంటే అది కేవలం మన నవీన్ అన్న గారే. అలాంటి సామాజిక సేవ చేసిన వ్యక్తి ఆయన.